శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శ్రీ త్రివిక్రమాయ నమః. వినాయక చవితికి కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అనే ఒక చిన్న కామెంట్ ని చేయండి. అలానే ఎవరైతే ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక చవితికి కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి. ముందుగా మట్టి వినాయకుని ప్రతిమ ఒకటి, పసుపు 50 గ్రాములు. వినాయక చవితి నాడు మట్టి వినాయకునితో పాటు పసుపు గణపతిని కూడా పూజించాలి. అయితే పూజకు అన్ని సిద్ధం చేసుకున్న తరువాతే పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. తర్వాత కుంకుమ 50 గ్రాములు, గంధం 1 డబ్బా, విడి పువ్వులు పూజకు మరియు అలంకరణ కోసం, తమలపాకులు 10, వక్కలు 5, పూలమాలలు 2, అగర్బత్తి 1 ప్యాకెట్, కర్పూరం 100 గ్రాములు, గుమ్మానికి తోరణాలు కట్టడానికి ఇంకా పూజకు మామిడి ఆకులు, అరటి పండ్లు 1 డజను, పాలవెల్లి 1, యాలుకలు 21. వినాయక చవితి నాడు ఈ 21 యాలుకలతో మాలను చేసి స్వామివారికి సమర్పించడం ద్వారా పిల్లలు విద్యలో రాణిస్తారు. విఘ్నేశ్వరునికి బెల్లం అంటే చాలా ఇష్టం కనుక నైవేద్యానికి బెల్లం, అటుకులు, పాలవెల్లికి కట్టడానికి 5 రకాల పండ్లను సిద్ధం చేసుకోవాలి. అక్షంతలు, కొబ్బరికాయ 1, వినాయకుడిని పెట్టడానికి ఆసనం లేదా పీట 1, స్వామివారికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు, మోదకాలు, లడ్డూ ప్రసాదాన్ని సిద్ధం చేసుకోవాలి. వినాయకునికి ఉండ్రాళ్ళంటే చాలా ఇష్టం కనుక ఈ రోజున తప్పకుండా ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టాలి. దీపపు కుందులు 2, హారతి పళ్ళెం, గంట, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, వత్తులు, అగ్గిపెట్టె, ఇంకా వినాయక చవితి వ్రతకల్పం పుస్తకం. వీటన్నిటితో పాటు ముఖ్యమైనది 21 పత్రి. మొదటిది మాచి పత్రం, మాచపత్రి. రెండవది బృహదీ పత్రం, ములక. మూడవది బిల్వ పత్రం, మారేడు. నాలుగవది దూర్వా పత్రం, గరిక. ఐదవది దత్తుర పత్రం, ఉమ్మెత్త. ఆరవది బదరీ పత్రం, రేగు. ఏడవది ఆపమార్గ పత్రం, ఉత్తరేణి. ఎనిమిదవది తులసి పత్రం, తులసి. తొమ్మిదవది చూతపత్రం, మామిడి ఆకులు. 10వది కరవీర పత్రం, గన్నేరు. 11వది విష్ణుక్రాంత పత్రం. 12వది దాడిమి పత్రం, దానిమ్మ. 13వది దేవదారు పత్రం. 14వది మరువక పత్రం. 15 సింధువార పత్రం, వావిలి. 16 జాజి పత్రం, జాజిమల్లి. 17వది గండలి పత్రం, లతా దూర్వ. 18 సెమీ పత్రం, జమ్మి చెట్టు. 19 అశ్వత్థ పత్రం, రావి. 20 అర్జున పత్రం, మద్ది. 21 అర్క పత్రం, జిల్లేడు ఆకులు. వినాయక చవితి రోజు ఎవరైతే 21 రకాల పత్రితో స్వామివారిని పూజిస్తారో వారు చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయి. అలానే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే వినాయకునికి తులసిని సమర్పించాలి, మరెప్పుడు కూడా తులసిని సమర్పించకూడదు. అయితే 21 పత్రి దొరకని వారు చేతిలో అక్షంతులు పట్టుకొని 21 పత్రిని మనసులో తలుచుకుంటూ పూజను చేసుకోవచ్చు. ఇవేనండి వినాయక చవితికి కావాల్సిన పూజా సామాగ్రి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలతో మరలా కలుసుకుందాం. ఈ వినాయక చవితికి విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన కృపా కటాక్షాలకి పాత్రులవుదాం. ఓం శ్రీ త్రివిక్రమాయ నమః. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.